హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి బియ్యం అండి బియ్యంలో మనకి ఒక్కోసారి ఏంటంటే తొందరగా పురుగు అయితే పట్టేస్తుంటుంది కదా అంటే మనకు కొంతమంది ఏంటంటే ఒక 1 ఇయర్కి సరిపడా తీసుకొచ్చుకుంటారు లేకపోతే మనం మామూలుగా అప్పటికప్పుడు ఒక 25 kgs అట్లా బ్యాగ్ తీసుకొచ్చుకున్నా కూడా ఒక్కోసారి ఏంటంటే పురుగు అయితే పట్టేస్తూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఎన్ని రోజులున్నా మనకి బియ్యం అనేవి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి చూడండి ఇలా వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఈ వెల్లుల్లిపాయలని కొన్ని తీసుకోండి అంటే మనకి ఎన్ని బియ్యం ఉంటే అన్ని బియ్యానికి సరిపడా కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకోండి ఒకవేళ బియ్యంలో పురుగు పట్టకపోయినా మనం ఇలాంటివి చేసి అందులో పెట్టామనుకోండి మనకి బియ్యంలో పురుగు అయితే పట్టదు ఒకవేళ పురుగు పట్టిన బియ్యంలో అయినా మనం ఇలాంటివి చేసి పెడితే ఈ ఘాటు ఆ వాసనకైతే మనకి ఆ పురుగులు అనేవి వెంటనే బయటికి అయితే వెళ్ళిపోతాయి చూడండి ఇలా కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని విడివిడిగా విప్పేసారనమాట విడివిడిగా తీసేసుకోవాలి పొట్టు తీయనవసరం లేదు పొట్టు అలాగే ఉంచేసుకొని కొన్ని లవంగాలు తీసుకొని ఒక పాయకి ఇలా 2-3 ఇలా లవంగాలను అయితే ఇలా వెల్లుల్లిపాయలకి ఇలా గుచ్చేసేయండి ఇలా గుచ్చేసి తర్వాత వీటిని కొన్ని తయారు చేసుకొని మనం మామూలుగా బియ్యంలో అక్కడొకటి పెట్టామనుకోండి మనకి బియ్యంలో ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి బియ్యంలో పురుగు పట్టకుండా ఉంటుంది పురుగు పట్టి ఉన్న బియ్యంలో కూడా ఇలాంటివి చేసి పెడితే ఆ లవంగాలో ఉన్న ఘాటు ఆ వెల్లుల్లిపాయలో ఉన్న ఆ ఘాటు ఆ స్మెల్కి ఆ పురుగులు అనేవి అందులో ఉండకుండా వెంటనే బయటకైతే వెళ్ళిపోతాయి మనం ఒకవేళ పురుగు పట్టిన బియ్యం అయినా సరే ఇలాంటివి చేసి అందులో పెట్టేసి ఆ సంచిని ఓపెన్ చేసి పెట్టామనుకోండి మనకి ఆ బియ్యంలోంచి పురుగులన్నీ వెంటనే బయటకైతే వెళ్ళిపోతాయి ఆ ఘాటు వాసనకైతే పురుగులు అనేవి పట్టకుండా ఉంటాయి పట్టినవి కూడా వెళ్ళిపోతాయి చూడండి ఇలా అన్నమాట నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలని మనకి ఒకవేళ మనం ఎక్కువ మొత్తంలో బియ్యం అయితే మనకి ఇలా కొన్ని ఎక్కువగానే వెల్లుల్లిపాయలని ఇలాంటివి తయారు చేసుకొని అక్కడొకటి బియ్యం మధ్యలో ఇలా పెట్టేసేయండి ఓకే ఇలా మధ్యలో బియ్యంలో ఇలా పెట్టేసామనుకోండి మనకి బియ్యం అయిపోయేంత వరకు కూడా బియ్యంలో ఒక్క పురుగు కూడా పట్టదు ఫ్రెష్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇది ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను చిన్న గిన్నె ఏదైనా తీసుకొని ఇందులో కొంచెం చక్కెర అయితే వేసుకుంటున్నాను ఇది ఎందుకంటే మనకి ఇంట్లో జిల్ల పురుగులు బొద్దింకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది చాలా సింపులే అనమాట చూడండి ఇలా కొంచెం చక్కెర వేసుకున్నాను కదా తర్వాత ఒక 4-5 లవంగాలను ఇలా కొంచెం దంచేసి కొంచెం పొడిగా చేసేసుకొని ఆ పౌడర్ లాగా చేసి ఆ చక్కెరలో వేసేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటున్నాను తర్వాత ఇందులోనే కొంచెం షాంపూ వేసుకుంటున్నాను ఎందుకంటే మనకు కొంచెం అది ముద్దలాగా రావడం కోసం కొంచెం షాంపూ వేసుకుంటున్నాను వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి జిల్ల పురుగులు బొద్దింకలు ఏంటంటే కొంచెం స్వీట్ స్మెల్కి వీటి దగ్గరకు వచ్చేసి ఇదంతా తింటుందన్నమాట ఇందులో మనం ఘాటుగా ఉండే ఈ లవంగాలు తర్వాత ఇందులో బేకింగ్ సోడా వేసాం కాబట్టి అవి తిన్న వెంటనే చచ్చిపోతాయి లేదా అక్కడ నుంచి అయితే పారిపోతాయి చూడండి అస్సలు ఉండవు అనమాట ఇలా ఎక్కువగా జిల్ల పురుగులు ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి చూడండి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒకటి ఖాళీ అయిపోయిన టాబ్లెట్ షీట్ ఉంటుంది కదా ఆ ఖాళీ అయిపోయిన టాబ్లెట్ షీట్ని ఒకటి తీసుకొని ఇప్పుడు నేను చూపించినట్టుగా ఒక స్పూన్ సహాయంతో ఆ పైన ఉన్న కవర్ అంతా తీసేసి ఇలా ఈ ఖాళీగా ఉన్న ఈ టాబ్లెట్ షీట్లోకి ఇలా మనం ఇందాక తయారు చేసుకున్నవన్నింటినీ కూడా ఇలాగే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనకి ఇంట్లో ఎక్కువగా ఎక్కడైనా కిచెన్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఎక్కువగా జిల్ల పురుగులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయి అన్న ప్లేస్లో దీన్ని అక్కడోటి పెట్టేసేయండి ఈ స్వీట్ ఆ చక్కెర వేసాం కాబట్టి ఆ స్వీట్ వాసనకి ఆ జిల్ల పురుగులు కానీ బొద్దింకలు కానీ వీటిని తినడానికి వచ్చేసి ఇంకా తినేసి ఇంకా అదంతా ఆ లవంగాలు ఆ ఘాటు ఆ బేకింగ్ సోడా వేసాం కాబట్టి అవి అక్కడ తిని వెంటనే చచ్చిపోవడము లేకపోతే బయటికి వెళ్ళిపోవడము జరుగుతుంది మనకు మళ్ళీ జిల్ల పురుగులు బొద్దింకలు అనేవి ఇంట్లో కనిపించకుండా ఉంటాయి చూడండి ఇలా కొన్ని తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని నైట్ టైంలో మన పనంతా అయిపోయిన తర్వాత నైట్ టైంలోనే మనకి ఎక్కువగా జిల్ల పురుగులు బొద్దింకలు కనిపిస్తూ ఉంటాయి కదా మన పనంతా అయిపోయిన తర్వాత నైట్ టైంలో ఇలాంటిది ఒకటి ఇలా స్టవ్ కింద ఒకటి ఇలా స్టవ్ వెనకాల కానీ లేకపోతే సెల్ఫ్ల పైన డబ్బాల మధ్యలో అక్కడోటి పెట్టేసేయండి ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనకి సింక్లో ఇలా మోర్లు ఉంటాయి కదా మనం నైట్ టైంలో పనంతా అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ నైట్ టైంలో ఇలాంటిది ఒకటి తీసి అక్కడ ఒకటి పెట్టేయండి మనకి ఎక్కువగా జిల్ల పురుగులు బొద్దింకలు వచ్చేదే ఈ ప్లేస్ నుంచి ఇంకా వచ్చి ఇంకా అవి తినేస్తుంది కాబట్టి మనకి వెంటనే అవి చచ్చిపోతాయి అనమాట ఇదైనా సరే లేకపోతే మనకి ఇక్కడ ఇలాంటివి ఉంటాయి కదా మామూలుగా మనకి వాటర్ పోయేటివి హాల్లో అట్లా ఇంకా అక్కడైనా ఒకటి పెట్టేసేయండి ఇంకా జిల్ల పురుగులు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను చింతపండుని కూడా కొంతమంది ఏంటంటే ఒక 1 ఇయర్కి సరిపడా తీసుకొచ్చుకుంటారు లేదంటే మనం అయిపోయినప్పుడల్లా అప్పుడప్పుడు మనం చింతపండు అయితే కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా అలా చింతపండులో కూడా కొన్ని రోజుల తర్వాత తొందరగా పురుగు పట్టేస్తుంది తెల్ల పురుగు వచ్చేస్తుంది అలా వచ్చిన
వచ్చినప్పుడు మనకు వాడాలనిపించదు కదా, ఇంకా అలా పురుగు రాకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చింతపండు తీసుకొచ్చుకున్న వెంటనే ఇలా మొత్తం విడివిడిగా విప్పేసేయండి. ఇలా ముద్దగా ఉంటుంది కదా, విడివిడిగా విప్పేసి కొంచెం సేపు ఎండలో పెట్టండి. మళ్ళీ ఎక్కువసేపు ఎండలో పెట్టద్దు. ఎక్కువసేపు ఎండలో ఉంటే మళ్ళీ చింతపండు అంతా నల్లగా అయిపోతుంది. కొంచెం సేపు ఎండలో పెట్టి తర్వాత మనం అది కొంచెం చల్లారిన తర్వాత మనం ఏ డబ్బాలో అయితే పెట్టుకుంటామో ఆ డబ్బాలో పెట్టేసి కొన్ని ఇలా ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిరపకాయ లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని ఆ చింతపండులో ఇలా దులిపేసేయండి. ఆ గింజలన్నింటినీ కూడా అందులో దులిపేసి తర్వాత మూత పెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు చింతపండు అనేది అస్సలు పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకి చింతపండు అయిపోయేంత వరకు కూడా పురుగు పట్టదు. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. మనం ఇలాంటి ప్లాస్కోలు అయితే ఎక్కువగా ఇంట్లో అయితే యూజ్ చేయము. మనం ఎక్కడైనా బయటికి లేదా ఏదైనా వేరే పరిస్థితుల్లో అయితేనే మనం ఇలాంటివి యూజ్ చేస్తాం కదా, అలాంటప్పుడు మనం ఇందులో ఏంటంటే మొత్తం ఆ టీ కాఫీ స్మెల్ వస్తుంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా మళ్ళీ మూత తీయగానే టీ కాఫీ స్మెల్ వస్తుంది, బ్యాడ్గా అస్సలు నచ్చదు. అలాంటప్పుడు అయితే మంచి స్మెల్ అలాంటి ఇలా ట్రై చేయండి. ఒక 4 ఇలాచీలను మొత్తం అదంతా క్లీన్ చేసిన తర్వాత లోపల వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఒక 4 ఇలాచీలను అందులో వేసేసి మనం మూత పెట్టేసామనుకోండి, ఆ మూత తీసినప్పుడు మనకు మంచి ఇలాచీ ఫ్లేవర్, ఇలాచీ స్మెల్ వస్తుంది కాబట్టి ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. ఆల్అవుట్ అండి, మనకి ఒక టైంలో ఇంట్లో ఆల్అవుట్ అయిపోతుంది, మనం చూసుకోకుండా ఉంటాం కదా. ఆల్అవుట్ అయిపోయిన టైంలో ఏంటంటే ఇంకా దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ ట్రై చేయండి. చూడండి, కొంతమంది దోమలు ఎక్కువగా ఉన్నాయి, ఆల్అవుట్ అయిపోయిందని జెట్ కాయిల్స్ అవి వాడుతూ ఉంటారు. కానీ చాలా మందికి అవి పడవు అనమాట, ఆ పొగ స్మెల్కి పడవు. అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి. చూడండి, మనకి ఇంట్లో ఇలాంటి పూజకు కర్పూరం ఉంటుంది కదా, ఈ మన పూజకు వాడే కర్పూరము, ఆ కర్పూరము తర్వాత ఒక 4-5 లవంగాలు తీసుకున్నాను. ఒక 4 లవంగాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకోవాలి. మనకి ఇక్కడ రీఫిల్తో పని లేదు. రీఫిల్ని పక్కన పెట్టేసి ఈ మిషన్ మాత్రం తీసుకొని మనం మామూలుగా అయితే రీఫిల్ ఉంటే ఎలాగైతే మనం స్విచ్ బోర్డ్లో పెట్టి స్విచ్ చేస్తామో అలాగే ఇక్కడ స్విచ్ బోర్డ్లో పెట్టేసేయాలన్నమాట. ఓకే, ఇలా పెట్టేసి ఇప్పుడు దీనిపైన హోల్ ఉంది చూడండి, ఈ పైన హోల్ మీద కొంచెం ఇలా మనం కర్పూరంని తర్వాత మనం లవంగాలు తీసుకున్నాం కదా వాటిని ఇలా పెట్టేసి స్విచ్ వేసేయండి. ఇలా స్విచ్ వేసేసామనుకోండి, ఆ మిషన్ అనేది వేడైపోయి ఆ పైన కర్పూరానికి లవంగాలకి వేడి తగిలి అక్కడ నుంచి మనకి ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ స్మెల్కి దోమలు కూడా మనకి ఇంట్లోకి రావు. తర్వాత ఇంట్లో కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట. మీకు ఎప్పుడైనా ఇలా ఆల్అవుట్ కానీ ఇలాంటిది అయిపోయిందంటే ఇలా ట్రై చేయండి. వెంటనే స్మెల్ అయితే రాదు, కొంచెం సేపటి తర్వాత స్మెల్ వస్తుంది. అంటే ఆ మిషన్ కొంచెం వేడై ఆ లవంగాలకు వాటికి వేడి తగిలి అందులో నుంచి మనకి స్మెల్ వస్తుంది. నచ్చితే ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. మనం కొత్త బట్టలు తీసుకొచ్చుకున్నప్పుడు దానిపైన ఇలాంటి స్టిక్కర్స్ వస్తూ ఉంటాయి కదా, ఈ స్టిక్కర్స్ ఏంటంటే మనం వేస్ట్ అని చెప్పేసి తీసి పక్కన పడేస్తూ ఉంటాం, కానీ వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మనకి కొంతమంది ఇంట్లో ఏంటంటే స్విచ్ బోర్డులు ఉంటాయి కదండి, ఆ స్విచ్ బోర్డులు కింది ఉంటాయి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం స్విచ్ బోర్డు మధ్యలో ఇలా వేలు పెట్టేస్తూ ఉంటారు. అలా వేలు పెట్టేస్తే డేంజర్ కదా, షాక్ అట్లా వస్తుంది. అలాంటప్పుడు మనం ఆ స్విచ్ బోర్డ్ని ఇంకా మనం యూజ్ చేయము అనుకుంటే ఇలా ఆ స్టిక్కర్ని దానికి అలా వేసేయండి. తర్వాత ఇంకా చిన్నపిల్లలని కాదు, మనం మామూలుగా కిచెన్లో కూడా మనకి సింక్ దగ్గర ఇలాంటి స్విచ్ బోర్డులు ఉన్నాయనుకోండి, మనం మిక్సీ పెట్టడానికి కొన్ని పెట్టించుకుంటాము. అవి కూడా మనకి ఎక్కువగా మనం యూజ్ చేయకపోతే ఇలాంటి స్టిక్కర్ వేసేస్తే దానికి మనం వాటర్ అవి పడకుండా నీట్గా ఉంటుంది, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. ఒక గిన్నెలో కొంచెం కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇందులోనే కొంచెం హార్పిక్ వేసుకోవాలి. ఇది అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి అదేంటో చెప్తాను. ఇలా కొంచెం హార్పిక్ వేసేసుకొని ఈ రెండింటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి ఈ క్రీమ్ అయితే. అది ఏంటో ఎలాగో ఎంత బాగా పనిచేస్తుందో చెప్తాను చూడండి. ఇది ఎందుకంటే చూడండి, మనకి ఇంట్లో సిలిండర్ పెట్టిన దగ్గర ఇలా మొత్తం మరకలు వచ్చేస్తూ ఉంటాయి కదా, మనం మామూలుగా దేన్ని పెట్టి క్లీన్ చేసినా ఈ మరకలు అయితే అస్సలు పోవు అనమాట, ఈ సిలిండర్ మరకలు అయితే పోవు. అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి. కొంచెం ఈ పేస్ట్ హార్పిక్ వేసాం కదా, ఇప్పుడు దీన్ని కొంచెం మనకు ఎక్కడైతే ఆ మరకలు ఉన్నాయో ఆ ప్లేస్ అంతా కూడా ఇలా కొంచెం పెట్టేసి అలా వదిలేసేయండి. కొంచెం సేపు వదిలేసైనా సరే, లేకపోతే మామూలుగా ఇలా మనం బ్రష్ పెట్టేసి కొంచెం సేపు రుద్దాల్సిందే. ఇంకా ఆ మరకలు అంతా గట్టిగా ఉంటాయని అస్సలు పోవు. కొంచెం సేపు ఇలా రుద్దేసేయండి. లేదంటే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్లు ఉంటాయి కదా, ఇంకా క్లీన్గా తొందరగా పని అయిపోవాలంటే ఈ స్టీల్ స్క్రబ్బర్తో అయినా మనం ఇలా కొంచెం అది పెట్టేసి ఆ క్రీమ్ పెట్టేసి ఇంకా ఇలా మనకు ఎక్కడ మరకలు ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా మనం ఇలా రుద్దేసామనుకోండి, అస్సలు ఆ మరకలు అనేవి కనిపించవు అనమాట. చాలా మొండి మరకలు ఇవి అయితే అస్సలు పోవు. అలాంటి ఈ మరకల్ని కూడా మనం దీంతో అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను చాలాసేపు రుద్దిన తర్వాత ఇక్కడ ఈ మరకలు అయితే కనిపించట్లేదు. ఇప్పుడు నేను వేరే ఒక క్లాత్తో మీకు ఇక్కడ తూడ్చి చూపిస్తాను చూడండి. మనకి ఇలాంటి మొండి మరకల్ని కూడా మనం దీంతో అయితే క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇంకా వేరే మరకల్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అదేంటో చెప్తాను చూడండి. ఇక్కడైతే ఇప్పుడు చూడండి, నేను కొంచెం సేపు రుద్దిన తర్వాత మనకి ఇక్కడ ఈ సిలిండర్ పెట్టిన ప్లేస్లో మరకలు అయితే లేవు చూడండి, కనిపిస్తున్నాయా? ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో
నచ్చితే ట్రై చేయండి. మరకలు అయితే పోయాయి కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ఇలా కొంచెం ఈ టైల్స్ మధ్యలో ఇలా కొంచెం ఉంటుంది కదా సందులాగా, దాంట్లో కొంచెం మురికి అనేది చాలా రోజులు అలా మనం క్లీన్ చేసిన వాటర్ అంతా, మురికి వాటర్ అంతా వెళ్ళిపోయి అక్కడంతా నీట్గా కనిపించేది, అంత నల్లగా కనిపిస్తూ ఉంటుంది. మనం గుడ్డతో తూడ్చినా సరిగా పోదు, మనం క్లీన్ చేసినా పోదు. కొన్ని రోజులకి ఏంటంటే బాత్రూమ్ దగ్గర మాటికి వాటర్ పడుతుంటాయి కాబట్టి ఎక్కువగా మరకలు వచ్చేస్తుంటాయి. ఆ ప్లేస్లో కూడా ఇలా కొంచెం హార్పిక్ పెట్టేసి కొంచెం సేపు వదిలేసినా సరే, లేదంటే ఆ బ్రష్ పెట్టేసి మనం ఇలా క్లీన్ చేసి తర్వాత తూడ్చేయండి, చాలా నీట్గా మరకలు అయితే పోతాయి. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. మనం మామూలుగా టిక్లీ ప్యాకెట్స్ తీసుకొచ్చుకుంటాం కదండి. టిక్లీ ప్యాకెట్స్ తీసుకొచ్చుకుంటాం కానీ అవి మనకు తెలీదు ఎక్కువ రోజులు అయ్యాయి ఏంటనేసి. చూడండి ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ టిక్లీలను మనం తీస్తూ ఉంటే, నేను చూపిస్తాను చూడండి, మీకు ఇక్కడ గమనించండి. ఈ టిక్లీ ప్యాకెట్లు మనం తీస్తూ ఉంటే ఆ పేపర్తో సహా వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా తీస్తూ ఉంటే ఆ పేపర్తో, ఇక్కడ మీకు కనిపిస్తుందా, పేపర్తో మనం తీస్తూ ఉంటే పేపర్తో సహా వస్తుంది. అలా పేపర్తో వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఆ స్టిక్కర్కి ఉన్న పేపర్ తీయాలంటే కష్టమైపోతుంది, అసలు తీయడానికి రాదు. అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. చూడండి ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా పేపర్తో సహా వచ్చేసింది. ఇంకా మనం టిక్లీ తీస్తుంటే ఇంకా ఇందులో నుంచి ఈ టిక్లీ పేపర్ ఈ టిక్లీలో నుంచి పేపర్ని తీయడం ఇంకా కష్టమైపోతుంది. అలాంటప్పుడైతే ఇంకా మనం పెట్టుకోలేక ఆ టిక్లీలన్నీ మనం తీస్తూ ఉంటాము, మళ్ళీ తీయరాక మనం పాడేస్తుంటాం కదా, వేస్ట్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. ఒక పెనం పెట్టేసేయండి. మనం మామూలుగా చపాతీలు దోశలు చేసుకుంటాం కదా, ఆ పెనం పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 2 seconds అట్లా పెట్టేసేయండి. కొంచెం మనకి ఇలా చేతికి వేడి తగిలితే సరిపోతుంది, ఎక్కువ వేడి అవసరం లేదు. పెట్టేసి ఈ టిక్లీలను దానిపైన ఇలా పెట్టేసేయండి. కొంచెం ఆ పేపర్కి వేడి తగలాలన్నమాట. అలా తగిలించేస్తే మనకి ఆ గమ్ అనేది కొంచెం ఆ పేపర్ నుంచి విడిపోతుంది. చూడండి ఇలా కొంచెం సేపు ఇలా పెనం మీద పెట్టేసి ఇలా కొంచెం సేపు ఒక 2 సెకండ్లు అలా 2-3 సెకండ్లు అట్లా కొంచెం సేపు అలా వేడి కొంచెం సేపు అలా ఉంచిన తర్వాత ఇప్పుడు మీరు టిక్లీలను తీసి చూడండి. మనకి ఆ పేపర్తో సహా రాదనమాట, విడిగా వస్తుంది. చూడండి ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు పేపర్తో సహా రావట్లేదు, ఇలా అనమాట. మనకి ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నచ్చితే ట్రై చేయండి. ఓకే, ఇంతే అండి ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ చేయండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. ఇంకా మనకి ఇక్కడ పేపర్ అనేది రాలేదు, చూసారా, ఇలా అనమాట. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఇందులో ఏ టిప్ నచ్చిందో కూడా నాకు ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.